షాపూర్. మా భర్తకు కొంచెం నరాల ప్రాబ్లం వల్ల ఇట్లా మందులు అలవాటు అయిపోయినాయి. అవి బంద్ అవుతుందో లేదనుకుంటే సార్ అడ్రస్ చెప్పిండు. ఒక పండ్లు అమ్ముకున్న ఆయన చెప్పిండు, సార్ మంచిగా చూస్తాడు, బంద్ అవుతాయి అని చెప్పిండు. సార్ దయ వల్ల బంద్ అయిపోయినాయి. మంచి అనిపిస్తుంది సార్, మంచి అనిపిస్తుంది, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సార్, రుణపడి ఉంటాను. నా పేరు సుజిత్ కుమార్ సార్. నేను సార్ దగ్గరికి వచ్చిన ఈ టాబ్లెట్స్ వల్ల నేను ఒక 10-15 మంది దాకా ఇక్కడికి పంపించిన సార్. వాళ్ళు కూడా మంచి రిజల్ట్తో మంచిగా ఉన్నది, పర్వాలేదు, ఇంత మంచి హాస్పిటల్ ఇక్కడికి వచ్చిండ్రు. మన వెంగపేట వాళ్ళు, అనంతపేట వాళ్ళు అందరు కూడా వచ్చి మంచిగా ఉన్నది సార్ది హాస్పిటల్, మంచిగా ఉన్నది, మంచి టాబ్లెట్స్ మంచిగా ఉన్నాయి అన్నట్లా. మళ్ళీ అలవాటు కూడా వాడతలేరు సార్ టాబ్లెట్కు. మేము వేరే వేరే తాట వాడి చూసినాము, అవి కంటిన్యూ అవే అలవాటు అయిన టాబ్లెట్లు ఉన్నాయి. ఇప్పుడు అందులోకి పోయి కూడా వేరే హాస్పిటల్లో కూడా కొన్ని సంవత్సరాలుగా వాడి అలవాటు అయిన టాబ్లెట్స్ ఉన్నాయి. ఇంట్లోకి వచ్చి మేము బంద్ కావాలనుకున్నాం, ఎందరో వచ్చి కూడా బంద్ అయిపోయినాయి సార్. ఇప్పుడు ప్రత్యేకంగా పేరు సార్కు ధన్యవాదాలు. ఇంత నేను అవుతాయి అనుకోలేదు సార్. నేనైతే కళలు కూడా ఖచ్చితంగా బంద్ కావాలనుకున్నా, ఏదో ఇక దేవుడి దయ వల్ల, సార్ దయ వల్ల బంద్ అయినాయి సార్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా సార్, పర్వాలేదు. ముందు నాకు టాబ్లెట్ లేదే నిద్ర పట్టనంత పరిస్థితి ఉండే సార్, ఇప్పుడు రిలీఫ్ ఉన్నది, సంతోషంగా ఉన్నది సార్. ఇప్పుడు అందరికీ నమస్తే, డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఇవాళ జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం. మన డాక్టర్ బీసీ రాయ్ ఆయన జ్ఞాపకార్థంగా ఈ జాతీయ వైద్యుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. అహర్నిశలు శ్రమిస్తే కానీ ఒక డాక్టర్ అనేది తయారు కాదు. మనకు పేషెంట్ అనేది యాక్చువల్గా నేను యాజ్ ఏ నా వైద్య వృత్తిలో అయితే ఒక పేషెంట్ని దేవుడిలాగా భావిస్తాను. ఎందుకంటే మేము నేర్చుకోవడానికి, మేము చదువుకోవడానికి ఆ పేషెంట్ అనేది ఎంతో కోఆపరేట్ చేస్తేనే ఒక వైద్య వృత్తి అనేది కంప్లీట్ చేసి బయటకు రాగలుగుతాం. సో బయటకు వచ్చిన తర్వాత కూడా పేషెంట్ మన మీద, డాక్టర్ మీద చాలా ఒక కాన్ఫిడెన్స్ పెట్టి వస్తారు. సార్ మీరు ట్రీట్మెంట్ చేయండి అని ఒక నమ్మకంతో వస్తారు. మాకు కూడా ఎలా ఉంటుందంటే ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ పేషెంట్ ఇచ్చే బ్లెస్సింగ్స్ అనేది చాలా హ్యాపీ అనిపిస్తాయి. పేషెంట్ కంటే ఎక్కువ, పేషెంట్ బంధువుల కంటే ఎక్కువ డాక్టర్ అనేది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం చదివిన చదువుకు మన నాలెడ్జ్ పేషెంట్ మీద మనం యూజ్ చేసిన తర్వాత పేషెంట్ నుంచి మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు అంతకంటే హ్యాపీనెస్ అనేది ఉండదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో కొద్దిగా సినారియో డిఫరెంట్గా మారిపోయింది. డాక్టర్ అంటే కమర్షియల్ అనే ఒక యాంగిల్ అనేది మనం చూస్తున్నాం. కానీ ఎందుకంటే పేషెంట్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఖచ్చితత్వం, అంటే ప్రిసైజ్. ఒక ట్రీట్మెంట్ కావాలి అంటే మాకు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ జరగాలని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి కొన్ని దగ్గర కొన్ని చిన్న జరగవచ్చు పొరపాట్లు, కానీ అందరు డాక్టర్స్ అలా ఉండరు. సో కాబట్టి నా యాజ్ ఎ డాక్టర్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా ఒక మంచి ప్రొఫెషన్. ఇందులో నేను డాక్టర్గా అంటే నేను డాక్టర్ కావడం అనేది నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ మోటివేషన్ చేయడం అంటే ఇది ఒకప్పుడు మేము చదివే టైంలో, ఇప్పుడంటే డాక్టర్ సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగినాయి, కానీ ఆ టైంలో మోటివేషన్ అనేది, గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మా పేరెంట్స్ గైడ్ చేయడం వల్ల నేను చదవగలిగాను. అండ్ మా టీచర్స్ కూడా వాళ్ళు ప్రాపర్ ట్రైన్ చేయడం వల్ల ఒక డాక్టర్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ సైకియాట్రీ, అంటే డాక్టర్ అంటే చాలామంది ఎవరంటే కార్డియాలజిస్ట్, లేకపోతే ఇంకొక ఇలాంటి మనం సాధారణంగా వింటాం. కానీ నేను ఎంచుకున్న సైకియాట్రీ, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్. ఈ సైకియాట్రీ అనేది ఏంటంటే ఒక మానసిక వైద్యం అనేది యాక్చువల్ ఎంబీబీఎస్ తర్వాత ఒక ఎండి సైకియాట్రీ చేయడానికి చాలామంది ముందుకు రారు. కానీ ప్రజెంట్ సినారియోలో ఏంటంటే ఈ సైకియాట్రీకి వాల్యూ అనేది పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న దాంట్లో సిచ్యుయేషన్లో చాలామంది యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు, నిద్ర పట్టకపోవడము, ఒత్తిడికి గురి కావడము, ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా కేసెస్ పెరిగినాయి. సో ఇప్పుడు సైకియాట్రీ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. సో మేము కూడా ఏంటంటే నిజామాబాద్లో ఈ డిఅడిక్షన్ సర్వీసెస్ స్టార్ట్ చేసాం. అంటే ఇంతకుముందు సైకియాట్రీ సర్వీసెస్ మాత్రం ఉండేవి, కానీ ఇప్పుడు ఏంటంటే జనాలు అడిక్షన్ చూసి, అంటే ఇక్కడ ఇంత కేసెస్ చాలా పిల్లలు ఈ మత్తు పదార్థాలకు తర్వాత రకరకాల వ్యసనాలకు గురవుతున్నారు. సో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ నార్త్ తెలంగాణలో అంటే ఆల్ ఫెసిలిటీస్తో, ఎందుకంటే ఒక డిఅడిక్షన్ సెంటర్లో ఒక డాక్టర్ సర్వీసెసే కాకుండా మిగిలిన సర్వీసెస్ కూడా, ముఖ్యంగా కౌన్సిలింగ్ సర్వీసెస్ కానీ, డిఅడిక్షన్ సర్వీసెస్ కానీ, తర్వాత వాళ్ళకు యోగా, మెడిటేషను, తర్వాత రిక్రియేషను, తర్వాత కొన్ని థెరపీస్ వాళ్ళు ఆక్యుపేషనల్ థెరపీస్, బిహేవియరల్ థెరపీస్ ఇవ్వడం ద్వారా వాళ్ళని మళ్ళీ సమాజంలోని నార్మల్గా తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. సో కాబట్టి ఈ సైకియాట్రీ ఫీల్డ్ ఎంచుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత జనాలు కూడా ఇప్పుడు ఏంటంటే సైకియాట్రీ అనేది ఏంటంటే ఒకప్పుడు స్టిగ్మా ఉండేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, కానీ ఇప్పుడు చాలా మటుకు సమస్యలు, ముఖ్యంగా చిన్న హెడేక్ కానీ, స్ట్రెస్ వలన కూడా హెడేక్ రావచ్చు, స్ట్రెస్ వలన కూడా నరాల నొప్పులు రావచ్చు, స్ట్రెస్ వలన నిద్ర పట్టకపోవచ్చు, తర్వాత కొన్నిసార్లు ఆందోళన, భయము ఇలాంటివి జరగవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు డాక్టర్ని సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు.
చిన్న స్ట్రెస్సే కదా అని మనం వదిలేస్తాము. కానీ ఆ చిన్న స్ట్రెస్ కాస్త మన ఫ్యూచర్లో ఏంటంటే బీపీలు రావచ్చు, షుగర్ రావచ్చు, గుండెపోటు ఇట్లాంటివి రావచ్చు. తొలుత దశలో మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే బాగుంటుంది. సో కాబట్టి ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ని చాలా హ్యాపీగా ఉండాలంటే టైంకి నిద్రపోండి, టైంకి ఫుడ్ తీసుకోండి, తర్వాత వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉండండి. మనం ఏం చేస్తాం, మామూలుగా మన డైలీ రొటీన్లో అప్పుడప్పుడు మనము ఫాస్టింగ్ అని ఉంటాం కానీ అందుకే నేను అనేది ఏంటంటే ఇంకో రకంగా ఫాస్టింగ్ ఏంటంటే డిజిటల్ డీటాక్స్. అంటే మీరు వారానికి ఒక రోజు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మీ ఫోన్స్ అన్ని పక్కకు పెట్టేసి దూరంగా ఉండండి. దానివల్ల డిజిటల్ డీటాక్స్ అంటాము. దానివల్ల మంచి మానసిక ప్రశాంతత పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం మనం ఇప్పుడు మన యోగా, మన యొక్క ట్రెడిషనల్ మెథడ్స్, మనకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది రీసెంట్గానే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అట్లాంటి యోగాని మనం ఏంటంటే దైనందిన జీవితంలో ప్రాక్టీస్ చేయండి. మంచి వాటర్ తీసుకోండి, మంచి హెల్తీ డైట్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మరియు అందరికీ, మా తోటి వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు.